భారతదేశం అంటేనే కళలకు పుట్టినిల్లు, అందులోనూ శిల్పకళకు పెట్టింది పేరు. ఎన్నో ప్రముఖ ఆలయాల్లోని దేవుళ్ళ శిల్పాలను అద్భుతంగా చెక్కుతూ దేశ సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్తున్నారు ఎందరో శిల్పులు. అందులో కొందరికి మాత్రమే సముచితమైనటువంటి స్థానం దక్కుతోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి పద్మ పురస్కారాల్లో తెలంగాణకు చెందినటువంటి ఆనందాచారికి పద్మశ్రీ దక్కింది. అయితే దాదాపు 50 ఏళ్లుగా ఆయన శిల్పకళకు అంకితమయ్యారు. ఎంతో అద్భుతమైనటువంటి శిల్పాలను ఆయన చెక్కారు. కానీ ప్రస్తుతం ఆయన సైదాబాద్లో ఉంటున్నటువంటి 70 గజాల ఇంటిలోనే నివాసం ఉంటున్నారు. ఆనందాచారి ఇంటి వద్ద ఉన్నాం. ఒకసారి లోపలికి వెళ్దాం. నిజంగా ఆయన పరిస్థితులు ఎలా ఉన్నాయో కనుక్కునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్కారం. మీకు దేశంలోకి సంబంధించినటువంటి అత్యున్నత పురస్కారాల్లో ఒకటి దక్కింది పద్మశ్రీ. సో దానికి మీకు చాలా హృదయపూర్వక శుభాకాంక్షలు సార్. సార్ మీకు శుభాకాంక్షలు చెప్పిన ఆనందం కంటే ఎక్కువగా మీ ఇంటిని చూస్తే మాకు కొంత బాధేస్తుంది సార్. మీరు ఇప్పటికే ఎన్నో వేలలో శిల్పాలను చెక్కారు, ఎన్నో ప్రధాన ఆలయాలకు పనిచేశారు. సో ఎందుకు సార్ అంటే చాలామంది బయట చెప్తుంటే నమ్మలేదు, కానీ ఒకసారి డైరెక్ట్ వచ్చి చూసేసరికి ఎలానో అనిపిస్తుంది. ఏంటి సార్, ఎందుకు ఇంత పేదరికంలో ఉన్నారు అనుకోవచ్చు? నేను 1975లో నాకు మన హైదరాబాద్లో వచ్చి శిల్పకళాశాలలో ఒక లెక్చరర్గా జాయిన్ అయినాను. అప్పుడు 300 రూపాయల జీతం. ఇప్పుడు ఓకే. తర్వాత 1980లో మళ్ళీ శ్రీశైలం ముంపుకు గురి అయినటువంటి దేవాలయాలు ఏదైతే ఉందో అక్కడ కొల్లాపూరు, మహబూబ్ నగర్, పెంట్లవల్లి, మంచాలకట్ట అక్కడికి నన్ను అక్కడ వేశారు. అక్కడ చేసినప్పుడు 700 రూపాయల జీతానికి మళ్ళీ చేయనాను. ఓకే. అంటే 78 నుంచి 80 వరకు అక్కడే పనిచేశాను. 80 తర్వాత అక్కడి నుంచి నన్ను తీసుకొచ్చి మళ్ళీ గుంటూరులో వేశారు. ఓకే. అక్కడి నుంచి మళ్ళీ గుంటూరు నుంచి నెల్లూరు వేయడం. ఈ విధంగా అనేక దేవాలయాలు తిరుక్కుంటూ మళ్ళీ అక్కడి నుంచి 1990లో ఉపస్థపతిగా నాకు ప్రమోషన్ వచ్చింది. అంటే మామూలుగా విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 10 ఇయర్స్లోనే నాకు ప్రమోషన్ దక్కించుకున్నాను. నిజంగా చెప్పాలంటే అది చాలా కష్టతరమైనటువంటి ఉపస్థపతి పోస్ట్ వచ్చింది. అది ద్వారకా తిరుమలలో అప్పుడు ఆ యొక్క దేవాలయ నిర్మాణంలో మేము పనిచేయడం జరిగింది. అప్పుడు మంచనపల్లి నరసింహారావు గారు ఈఓ గారు ఉన్నప్పుడు అక్కడ జరిగింది. చాలా అవన్నీ వాస్తుపరమైనటువంటి లోపాలను సరిదిద్దారు. ఇక ఉమ్మడి రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో ఆయన పనిచేశారు. ద్వారకా తిరుమల, శ్రీశైలం, యాదగిరిగుట్ట ఆలయాల్లో ఆయన ఉపస్థపతిగా పనిచేశారు. ఉద్యోగంలో ఎన్నో ఆటుపోట్లు చూసిన ఆనందాచారిని అనేక అవార్డులు వరించాయి. కాలం చెల్లిన మందులతో చేసిన పెయింటింగ్కు గాను 2002లో ఆనందాచారి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించారు. అంతేకాక శిల్పులకు ఇచ్చే అత్యున్నత పురస్కారమైన హంస అవార్డును ఆనందాచారి దక్కించుకున్నారు. 2007, 2008లో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వంటి వాటిలో చోటు దక్కించుకున్నారు. నేను నమ్ముకున్నటువంటి కళ ఏదైతే ఉందో ఆ కళ ఖచ్చితంగా నన్ను పైకి తీసుకెళ్ళిందని మాత్రం నేను గమనించగలను. నేను ఈ నిరంతరం కూడా అదే శ్రమ సార్ నాకు. ఎందుకంటే చిన్నప్పుడు నేను చదువుకోలేదు, అంటే ఓన్లీ ఎస్ఎల్సీ వరకే చదువుకున్నాను. నేను ఏదైతే 75 ఇక్కడికి వచ్చానో తర్వాత నేను బిఏ పూర్తి చేశాను. ఉస్మానియా యూనివర్సిటీ ఎంఏ పాస్ అయినాను, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అని కూడా. తర్వాత థియాలజికల్ యూనివర్సిటీ ద్వారా హానరీ పిహెచ్డి తీసుకున్నాను. సో నా కళ అక్కడికి నెరవేరలేదు. సో నేను ఇది చేసుకుని అనేకమైనటువంటి అవార్డులు, లిమ్కా 2002లో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ చేశాను సార్. అది ఏంటంటే మెడిసిన్ పెయింటింగ్స్ అనమాట. కాలం చెల్లిన మందులతో పెయింటింగ్ చేయడం ఒక ప్రక్రియ. అప్పుడు మీ వాళ్ళందరూ కూడా వచ్చి తీశారు సార్. అప్పుడు చాలా అది ఒక పెద్ద అచీవ్మెంట్ అనమాట. కానీ అది అలాగా ఆగిన తర్వాత వాటి పురస్కరించుకొని మనకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో 2007, 2008 2 రికార్డులు ఒకే సమయంలో 2 అవార్డులు తీసుకోవడం. ఈ విధంగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, మెరాకిల్ రికార్డ్స్, ఈ విధంగా అనేకమైనటువంటి రికార్డ్స్ మొత్తం కూడా సుమారు 15 రికార్డులు కైవసం చేసుకోవడం జరిగింది. 2013 హంస పురస్కారం. దీంతో క్యాష్ అవార్డుతో పాటు నాకు ఈ యొక్క హంసను కూడా
ఈ హంసను కూడా నాకు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మనకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా నాకు హంస పురస్కారాన్ని అంటే ఇప్పుడు మీరు చూపించినటువంటి హంస ఏదైతే ఉందో ఈ హంస పురస్కారం రాష్ట్రంలోనే అత్యున్నత పురస్కారం సార్ శిల్ప కళాకారులు. ఫిలింఫేర్లో నంది అవార్డు ఇస్తారు కదా స్టేట్ లెవెల్. అదే స్టేట్ లెవెల్లో ఇది లాస్ట్ కల్చరల్ డిపార్ట్మెంట్ ద్వారా సెలక్షన్ జరుగుతుంది. దాంట్లో అత్యున్నతమైన పురస్కారం. ఇంకా దీనికంటే మళ్ళీ పురస్కారం లేదు సార్ మనకు. 1975లో కూలీగా హైదరాబాద్ వచ్చి బాలాజీ భవన్లో ఆయన పనిచేశారు. ఆ తర్వాత అక్కడ ఉన్న వారంతా కలిసి ఒక టీంగా ఏర్పడి ఎన్నో ఆలయాలకు పనిచేసినట్టు ఆనందాచారి తెలిపారు. 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్థపతిగా పదోన్నతి లభించిందని తెలిపారు. టీటీడీ వాళ్ళు పిట్స్బర్గ్లో ఆలయాలు నిర్మాణం చేసేటప్పుడు అక్కడ దానికి కూలీలుగా ఏర్పాటు చేస్తే రోజుకి 7 రూపాయలు పెద్ద జీతం సార్ మాకు అది. అందులో నేను జాయిన్ అవ్వడం జరిగింది. మాకు గురువులైనటువంటి గణపతి స్థపతి గారు నాకు అవకాశం ఇచ్చారు, అందులో చేశాను. దాని ప్రకారం తర్వాత మీకు కొల్లాపూర్లో మీకు మహబూబ్నగర్ జిల్లాలో చేసేటప్పుడు నేను నాగిరెడ్డి గారు తర్వాత నా ఎంబడి సుబ్రహ్మణ్యం మేమంతా కలిసి ఒక టీం అన్నమాట. మేమంతా కలిసి అక్కడ పనిచేసాం. అక్కడ చాలా మంచి కన్స్ట్రక్షన్ అండి. ఈరోజు మీరు చూడొచ్చు. మళ్ళీ అన్ని నీటికి 30 గురాలు తీసుకొని అక్కడ కట్టడం జరిగింది. ఇవన్నీ ఒక ఎత్తు. యాదాద్రికి సంబంధించి మరొక ఇదన్నీ ఒక ఎత్తు. 2010లో అంటే 2008, 2009 నేను ఇవన్నీ అంచెలంచెలు దాటుకుని స్థపతి పోస్ట్ని అకైర్ చేయడం జరిగింది. మా కాలేజీ ఏదైతే ఉందో 1960లో మా కాలేజీ పుడితే 2024 వరకు ఇంతవరకు ఆ సీటును అలంకరించలేదు. స్టేట్ పోస్ట్ను అలంకరించి నేను ఒక క్యాండిడేట్ అలంకరించాను. అది కూడా దీనికి ఒక తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం చేపట్టిన యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలోనూ ఆనందాచారి పాలుపంచుకున్నారు. 2015లో ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనందసాయి దగ్గర చేరారు. యాదాద్రి ఆలయ నిర్మాణంలో కీలక పాత్ర పోషించడంతో ఆనందాచారిని అదనపు స్థపతి సలహాదారుడిగా ప్రభుత్వం నియమించింది. సుందరరాజన్ గారితో నేను టీమ్గా వర్క్ చేసి మా ఎంబడి మనకు ఆర్ట్ డైరెక్టర్ గారు ఆనందసాయి గారు వారంతా కలిసి అక్కడ చేయడం. చీఫ్ ఇంజనీర్లు తర్వాత ఇంజనీర్స్ అందరూ కూడా మాకు కిషన్ రావు గారు మాకు గొప్ప చైర్మన్ గారు, ఆయన కానీ మన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కానీ సిఎంఓ గారు ఉన్నారు. అని ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ ఈ విధంగా మాకు గౌరవ ముఖ్యమంత్రులు వారు ప్రతిసారి కూడా మాకు సూచనలు అందిస్తూ ఉండే. ఆ విధంగా తిరుమల తిరుపతి చదువుకున్న విద్యార్థులంతా కూడా ఇందులో పార్టిసిపేట్ చేసి అనేక మంది కాంట్రాక్టులు అంతా చేసిన తర్వాతనే అంత పెద్ద ఆలయం ఒక మైలురాయిగా అక్కడ నిలబడింది. మొత్తం 50 ఏళ్ల కెరియర్లో వేల ఆలయాల నిర్మాణాల కోసం ఆనందాచారి డిజైన్లు తయారు చేశారు. వందల ఆలయాల పునర్నిర్మాణంలో పాలు పంచుకున్నారు. స్థపతిగా ఉన్న సమయంలో ఎన్నో ఆలయాల పునర్నిర్మాణంలో పాలు పంచుకోవడం సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. అనేక దేవాలయాలు కొన్ని వేల దేవాలయాలకు ప్లాన్లు తయారు చేయడం జరిగింది. కొన్ని వందలు వేల దేవాలయాలు నిర్మాణం పునర్నిర్మాణానికి పర్యవేక్షణ చేయడం జరిగింది. ఓకే, అంతే. ఇదంతా గవర్నమెంట్ తరపున అన్ని గవర్నమెంట్. నేను కాంట్రాక్టర్ కాదు సార్. అదే మీరు అనేదా భావించదు. చూసేవాళ్ళు అనుకుంటే కాంట్రాక్టర్ అనుకుంటే కాంట్రాక్టర్ కానే కాదు. ఐఎమ్ ఓన్లీ ఎంప్లాయీ. నేను ఎంప్లాయీగానే నా విధిని సంతృప్తిగా నిర్వహించాను. పద్మశ్రీ అవార్డుల కోసం ఆనందాచారి ఇప్పటివరకు 13 సార్లు అప్లై చేసుకున్నట్టు తెలిపారు. అయితే ఈసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి తనకు ఈ అవార్డు అందించడం సంతోషంగా ఉందన్నారు. మొగలయ్య గారికి వాళ్ళకందరికి కూడా స్థలాలు కానీ అన్నీ ఇచ్చారు. అవార్డు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా కొన్ని ఆర్థికపరమైన గుర్తింపులు లభించింది. సో ఆ రకంగా నాకు కూడా ఈ ప్రభుత్వం మనం రేవంత్ రెడ్డి సార్ చాలా గొప్ప మనసు కలిగినటువంటి ముఖ్యమంత్రి గారు, వారు కూడా మాకు సహాయం చేస్తారని ఆశిస్తున్నాను సార్. రైట్ సార్, థ్యాంక్ యూ. మీలాంటి ఒక మంచి గొప్ప వ్యక్తితో కలిసినందుకు చాలా థ్యాంక్ యూ. సో ఇది ఆనందాచారి గారితో ఇంటర్వ్యూ. సో ఎన్నో కష్టాలు పడి ఆయన ఈ స్థాయికి వచ్చారు. ఎప్పుడు కూడా డబ్బుపై ఆశను ఆయన పెంచుకోలేదు. ఎప్పుడు కూడా ఈ కళారంగానికి సేవ చేయాలనేటువంటి ఉద్దేశమే ఆయన మనసులో ఉండేది. ఆ ఉద్దేశమే ఇప్పుడు ఆయనకు పద్మశ్రీని తీసుకొచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఎంతో అత్యున్నత పురస్కారం అందుకున్నప్పటికీ కూడా ఆయన ప్రస్తుతం కొంత పేదరికంలో ఉన్నారు. ప్రభుత్వం నుంచి ఏమైనా సహాయం లభిస్తే తన మిగతా జీవితాన్ని కూడా ఆనందంగా గడుపుతాననేటువంటి అభిప్రాయాన్ని ఆనందచారి గారు అయితే వ్యక్తం చేస్తున్నారు. చూడాలి ప్రభుత్వం కూడా ఎలా స్పందిస్తుందో మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విడజల్లి శంకర్తో శ్రవణ్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.